హాయ్ అండి. ఈరోజు వీడియోలో హెల్తీగా జొన్న పిండితో దోశ రెసిపీ చూపిస్తాను. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రవ్వ దోశ కంటే క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. వీడియో చూశాక మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండి, 1/2 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ వేసుకొని, స్పైసీ కోసం 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొత్తిమీరని, ఒక ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక క్యారెట్ తీసుకొని ఇలా తురుము పట్టి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని ఫస్ట్ ఈ పిండినంతా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ఇంకా పడతాయండి. మనం అన్నీ ఒకేసారి వేసామనుకోండి, కలుపుకుంటే ఉండలు వస్తుంది పిండి, కష్టం అవుతుంది కలుపుకోవడానికి. ఇలా కొన్ని వేసుకొని కలిపేసుకొని తర్వాత మరొక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం 4 కప్స్ వేసాము వాటరు. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని, పిండి పల్చగా ఉండాలండి. ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇలా కలిపేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మనకి రవ్వ అంతా కిందికి వెళ్ళిపోయి పిండి పైకి వాటర్ తేలుతూ ఉంటాయి. ఒకసారి కలిపేసుకొని, పిండి కొద్దిగా చిక్కగా అలా ఉందనుకోండి, ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. చెప్పా కదా, పిండి ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ అయ్యాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది. మనం ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా ఎర్రగా కాలేటట్టుగా చూసుకోవాలి. ఇది బాగా కాలిందనుకోండి, దాని అంతటికి అదే పైకి ఎడ్జెస్ అనేది పైకి లేస్తాయి, అంచులు. అప్పుడు మనం ఈజీగా తీసేసుకోవచ్చు, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది. ఇదే విధంగా మరొకటి కూడా వేసుకోవాలి. మనం వీటిని తినడం స్టార్ట్ చేస్తే 1, 2కి ఆగమండి. అంత టేస్టీగా కరకరలాడుతూ బాగుంటాయి. ఇందులోకి కాంబినేషన్ మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ కాకుండా టమోటా చట్నీ చేసుకొని చూడండి, సూపర్గా ఇంకా అదిరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.